హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియోలో ఈ సండే అనగా జనవరి 7th జరిగే వర్క్షాప్ గురించి కొన్ని అప్డేట్స్ చెప్తాను. అలాగే రెండు మంచి సప్లిమెంట్స్ క్యాప్రిలిక్ యాసిడ్, ఆర్టిచోక్ మీకు రవిడే న్యూట్రిషన్ నుంచి అందుబాటులోకి వచ్చినాయి. వాటి గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వర్క్షాప్ జనవరి 7th మార్నింగ్ 9:30కి హైదరాబాద్లో నాగారం అనే ఒక ఊరు, అంటే ఈసీఎల్ క్రాస్ రోడ్స్కి ఒక 5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. రాంపల్లి క్రాస్ రోడ్స్ అనుకోవచ్చు. దానికి దగ్గరలో ఒక లొకేషన్లో ఈ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఇది ఈ సండే మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం అరౌండ్ 2 o'clockకి ఫినిష్ అవ్వచ్చు. మీకు స్నాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లంచ్ ఉండదు. ఓకే, అయితే లాస్ట్ టైం ఎక్కడైతే కండక్ట్ చేసామో అక్కడ కాదు, ఈ లొకేషన్ డిఫరెంట్. ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో, ఎవరైతే మనీ పే చేయడం జరిగిందో వాళ్ళకి వాట్సాప్లో ఈ అడ్రస్ షేర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అందరికీ షేర్ చేయడం జరిగింది. ఎవరికైనా మిస్ అయి ఉంటే జస్ట్ వాట్సాప్లో పింగ్ చేయండి, మీకు అడ్రస్ షేర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం కంటే ఈసారి స్ట్రెంత్ ఎక్కువ ఉంది, విచ్ ఈజ్ ఏ గుడ్ న్యూస్. అండ్ ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పినట్లు ఈ వర్క్షాప్కి వచ్చే వాళ్ళకి సప్లిమెంట్స్ డిస్కౌంటెడ్ ప్రైస్లో సేల్ చేయడం జరుగుతుంది. ఆ రోజున 10 to 40% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రేట్ తక్కువ ఉన్న వాటికి 10% ఉంటుంది, రేట్ ఎక్కువ ఉన్న వాటికి 40% డిస్కౌంట్ ఉంటుంది. అది కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే, అది కూడా అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు ఏంటి అంటే, ఆల్రెడీ నేను పాత వీడియో చెప్పినట్లు ఈ వర్క్షాప్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను మాట్లాడబోతున్నాను. అలాగే కొన్ని ఆటో ఇమ్యూన్ రెసిపీస్ వీడియోస్ మీరు చూస్తారు. అలాగే కొంతమంది ఏ విధంగా వాళ్ళ జబ్బుల్ని రివర్స్ చేసుకున్నారనేది వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా మీరు చూడబోతున్నారు. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడబోతున్నాను. ఎస్పెషల్లీ కొన్ని విషయాలు అసలు ఇప్పుడు దాకా నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు. వాటి గురించి ఆ రోజు డీటెయిల్డ్గా వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద సప్లిమెంట్స్ పార్ట్. 2 కొత్త సప్లిమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి అంటే, ఒకటి క్యాప్రిలిక్ యాసిడ్, ఇంకొకటి ఆర్టిచోక్. 2 కూడా చాలా హై క్వాలిటీ సప్లిమెంట్స్. అందులో ఆర్టిచోక్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందంటే, నేను లాస్ట్ మీకు చెప్పాను, ఎల్-గ్లూటమిన్ అనేది 99% క్వాలిటీ, ఎల్-అర్జినిన్ అనేది ఏవైతే మేము రిలీజ్ చేసామో అది కూడా 99% క్వాలిటీతో రిలీజ్ చేసాము. సాధారణంగా చాలా మంచి కంపెనీస్ అనుకుని కూడా ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు మ్యాక్సిమం 95% క్వాలిటీకి వెళ్తారు. ఇంకా ఎక్సెప్షనల్ అనుకుంటే 98% క్వాలిటీకి వెళ్తారు. మేము మాత్రం 99% క్వాలిటీకి వెళ్ళడం జరిగింది. అలాగే ఆర్టిచోక్ విషయంలో దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ మెజర్ చేసే విధానం. ఇది మేము ఎలా మెజర్ చేసామంటే, అంటే దీన్ని ఎలా మెజర్ చేస్తుందంటే 10:1, 20:1 అలా ఉంటాయి, 5:1, 2:1 అలాగా. అంటే ఎలా అంటే, మీరు ఎంత ముడి సరుకు తీసుకుంటే దాని నుంచి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అన్న దాన్ని బట్టి క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. సాధారణంగా ఎవరైనా మ్యాక్సిమం క్వాలిటీకి వెళ్ళాలనుకుంటే 10:1 ఉంటుంది. అంటే 10 times మీరు ముడి సరుకు తీసుకుంటే అందులోంచి 1%, అంటే దీన్ని ఫిల్టర్ చేసి దీంట్లోంచి మొత్తం హై క్వాలిటీని ఫిల్టర్ చేస్తే అందులోంచి 1% వస్తుంది. ఆ 1% ఆర్టిచోక్ మీకు లభిస్తుంది అనమాట. సో ఇది 10:1 క్వాలిటీ అంటారు. మేము ఎంత క్వాలిటీకి వెళ్ళాం? 20:1. అంతకంటే ఎక్కువ క్వాలిటీకి వెళ్ళొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ సెన్సిబుల్. ఎందుకంటే మీకు 20:1 అసలు నిజంగా 10:1లోనే హైయెస్ట్ క్వాలిటీ వస్తుంది. బట్ స్టిల్ నేను ఇంకా హైయెస్ట్ క్వాలిటీ నేను కావాలి అంటే నా మాటకి ఇంకా ఆ వ్యక్తి కొంచెం చిరాకు పడి, ఎందుకంటే హైయెస్ట్ క్వాలిటీకి వెళ్ళదని అని చెప్పి చివరికి స్టిల్ 20:1కి మేము దీన్ని రెడీ చేసాం అనమాట. అంటే అసలు నిజానికి ఎవరు కూడా ఇంత క్వాలిటీకి వెళ్ళదు. 30:1, 40:1 కూడా వెళ్ళొచ్చు. ఇంకా రేట్ అయితే చాలా ఎక్స్ట్రీమ్, చాలా హై లెవెల్లో పెట్టాల్సి ఉంటుంది. ఎవరికి కొనుక్కోవడం కూడా అందుబాటులో ఉండదు దాని ధర. సో 20:1 క్వాలిటీకి వెళ్ళి స్టిల్ ధరని అందుబాటులో ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఒక ధరని సెట్ చేయడం జరిగింది. సో అది ఆ విధంగా ఆర్టిచోక్ చాలా హైయెస్ట్ క్వాలిటీ ఆర్టిచోక్ మీకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే క్యాప్రిలిక్ యాసిడ్ క్వాలిటీ కూడా చాలా హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాప్రిలిక్ యాసిడ్ని నా ప్రోటోకాల్లో యూజ్ చేయబోతున్నాను కాబట్టి, ఈ క్యాప్రిలిక్ యాసిడ్ కానీ సరిగ్గా లేదు అంటే నా ప్రోటోకాల్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి డెఫినెట్లీ నేను హైయెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం జరిగింది. సో క్యాప్రిలిక్ యాసిడ్ ఏంటి, ఆర్టిచోక్ ఏంటి, అసలు ఏం చేస్తాయి ఇవి? క్యాప్రిలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్. మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే మెయిన్ రీజన్
ఎందుకు వస్తుంటుంది, వీటికి రూట్ కాజ్ ఏంటి, ఫంగస్. ఇంకా చాలా డీటెయిల్డ్గా నేను వర్క్షాప్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఫంగస్ ఉంటుంది, ఈస్ట్ ఉంటుంది, ఈస్ట్కి ఫంగస్కి ఒక కనెక్షన్ ఉంటుంది, చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి, అవి ఇందులో చెప్పట్లేదు నేను. బట్ ఫంగస్ రూట్ కాజ్ కాబట్టి ఫంగస్ని ఇరాడికేట్ చేస్తే ఆటోఇమ్యూన్ జబ్బులు రివర్స్ అయిపోతాయి అనుకుంటే ఆ ఫార్ములా ఒక్కోసారి పనిచేయదు. మనం యాంటీ ఫంగల్స్ వాడి ఫంగల్ని ఎరాడికేట్ చేయాలనుకుంటే కొంతమందిలో అది అవుతుంది, కొంతమందిలో ఫంగస్ చనిపోయి వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. కొన్ని జబ్బుల్లో అది చాలా 100% పనిచేస్తుంది, కానీ కొన్ని జబ్బులకి అండ్ కొంతమందికి వాళ్ళ బాడీలో ఉన్న ఫంగస్ టైప్ని బట్టి, ఫంగస్ అమౌంట్ని బట్టి యాంటీ ఫంగల్ మెడికేషన్ వాడుతున్నప్పుడు ఆ ఫంగస్ చనిపోవడం బదులు అది వేరే విధంగా అది మీ బాడీలో సిమ్టమ్స్ పెరిగేలా చేస్తుంది. సో కొంతమందిలో ఇలా యాంటీ ఫంగల్ మెడికేషన్ వాడుతున్నప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి? మనకి ఇలాంటి టైంలో యాంటీ ఫంగల్ మెడికేషన్ బదులు యాంటీ ఫంగల్ సప్లిమెంట్స్ బాగా పనిచేస్తాయి. అందులో ఒకటి క్యాప్రిలిక్ యాసిడ్, ఇంకొకటి క్యాండిడేస్. బట్ క్యాండిడేస్ అనేది ఇప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ అంటే దాన్ని నేను ప్రిస్క్రైబ్ చేయలేకపోతున్నాను అందరికీ. క్యాండిడేస్ కూడా నెక్స్ట్ మంత్ కల్లా, ఇంకొక 1.5 మంత్లో మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. ఈ క్యాప్రిలిక్ యాసిడ్, క్యాండిడేస్, ఇంకొకటి మేము తయారు చేస్తున్నాం ఆటో ఇమ్యూన్ టీ. అంటే మేము రీసెంట్లీ కేశ పునర్జీవిని తయారు చేస్తాం, బట్ ఆటో ఇమ్యూనిటీ కంప్లీట్లీ డిఫరెంట్. అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అంటే దాని పర్పస్ వేరు, కేశ పునర్జీవిని పర్పస్ వేరు, ఈ ఆటో ఇమ్యూనిటీ పర్పస్ వేరు. ఈ ఆటో ఇమ్యూన్ టీ అనేది మీ ఆటో ఇమ్యూన్ జబ్బులు ఫ్లేరప్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే ఈ క్యాప్రిలిక్ యాసిడ్ కూడా అలాంటిదే, క్యాండిడేస్ కూడా అలాంటిదే, కానీ ఇవి పనిచేసే విధానం వేరు. ఈ క్యాప్రిలిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఇది ఫంగస్ ఫ్లేరప్స్ రాకుండా, అంటే ఫంగస్ ఓవర్ యాక్టివ్ అవ్వకుండా అది ఆపుతూ ఉంటుంది. అంటే ఎలా అంటే శత్రువులు వచ్చేస్తుంటే ఆపి పని చేస్తుంటుంది ఇది. సో అది క్యాప్రిలిక్ యాసిడ్. క్యాండిడేస్ లిటిల్ బిట్ డిఫరెంట్. క్యాండిడేస్ చంపుతుంది కాబట్టి ఇంకా అది పవర్ఫుల్ అని అనుకోవద్దు. దానికి దీనికి కొంత డిఫరెన్స్ ఉంది. మనకి కొన్ని సందర్భాల్లో చంపడం కంటే ఇంపార్టెంట్ ఆపడం. ఎందుకంటే ఒక్కోసారి క్యాండిడేస్ మనం తీసుకుని అది చంపుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది పూర్తి స్థాయిలో అది చంపబోయి అది చచ్చిపోవచ్చు. సో సిమిలర్గా ఉంటుంది. అది చంపబోయి చచ్చిపోయినప్పుడు మీకు మళ్ళీ ఫ్లేరప్స్ వస్తుంటాయి. బట్ క్యాప్రిలిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది, మ్యాక్సిమం మీకు ఫ్లేరప్స్ రాకుండా ఆపుతూ ఉంటుంది. సో నిజానికి మీరు క్యాప్రిలిక్ యాసిడ్ తీసుకోవాలి, క్యాండిడేస్ తీసుకోవాలి. అంటే శత్రువును ఆపిది కావాలి మీకు, అండ్ చంపిది కావాలి. ఇవి 2 సప్లిమెంట్స్, మెడికేషన్ కాదు. మెడికేషన్కి చాలా ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్గా యాంటీ ఫంగల్ మెడికేషన్ మనం ఎక్కువ కాలం వాడకూడదు, అండ్ వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఇవి సప్లిమెంట్స్, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి చాలా న్యాచురల్గా మనం ఫామ్ చేసేవి, అంటే న్యాచురల్గా దొరికేవి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్రిలిక్ యాసిడ్ అనేది కోకోనట్ ఆయిల్ నుంచి చేస్తుంటారు యాక్చువల్లీ. సో అదండి, ఇది క్యాప్రిలిక్ యాసిడ్ విషయంలో. క్యాప్రిలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్. నేను నా ప్రతి ట్రీట్మెంట్ ప్లాన్లో, ఆటోఇమ్యూన్ రిలేటెడ్ ప్రతి ట్రీట్మెంట్ ప్లాన్లో ఇది ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది మీకు రెడీగా చేయడానికి మీకు అందుబాటులోకి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. ప్రస్తుతం ఇంకా అమెజాన్లో పెట్టలేదు. అమెజాన్లోకి నెక్స్ట్ వీక్ పెట్టడం జరుగుతుంది. ఈ క్యాప్రిలిక్ యాసిడ్ కానీ ఆర్టిచోక్ కానీ మీకు కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఏదైతే మా క్లినిక్ నెంబర్ ఉంటుందో, మీరు రెగ్యులర్గా వాట్సాప్ చేస్తుంటారో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీకు దాని ప్రైస్, మిగిలిన డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. మీరు అక్కడ ఆర్డర్ పెట్టవచ్చు, మీ ఇంటికి డోర్ డెలివరీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సప్లిమెంట్ విషయానికి వద్దాం. ఏంటది? ఆర్టిచోక్. ఈ ఆర్టిచోక్ అనేది కూడా నా ట్రీట్మెంట్ ప్లాన్స్లో చాలాసార్లు నేను వాడుతుంటాను. దానికి రీజన్ ఏంటి అంటే ఇది ఒక మంచి, అంటే డైజెషన్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడే సప్లిమెంట్. ఇది ఎలాంటిదంటే ఇంచుమించుగా చెప్పాలి అంటే నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా, గాల్ బ్లాడర్ తీసేసిన వాళ్ళకి అండ్ గాల్ బ్లాడర్ సరిగ్గా పనిచేయని వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే బైల్ అవస్థ పడుతుంటుంది. సో బైల్ సప్లిమెంట్ కింద నేను ఆక్స్బైల్ చెప్తుంటాను సాధారణంగా. ఆక్స్బైల్ అనేది బెస్ట్ సప్లిమెంట్ ఇంకా. కానీ కొన్ని సందర్భాల్లో ఆక్స్బైల్ ఒకటేంటంటే ఆక్స్బైల్ అనేది దొరకదు మన ఇండియాలో.
మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయలేము. అండ్ ఒక్కోసారి ఆక్స్బైల్ కంటే వెజిటేరియన్ సోర్స్, ఆక్స్బైల్ అనేది వెజిటేరియన్ సోర్స్ కాదు, నాన్ వెజిటేరియన్. ఈ ఆర్టిచోక్ వచ్చి వెజిటేరియన్ సోర్స్. సో ఇది కూడా సేమ్ ఆక్స్బైల్ టైప్లో ఫ్యాట్ సబ్స్టెన్సెస్ని డైజెస్ట్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంటుంది. అంటే ఫ్యాట్ మెటబాలిజంని పెంచడంలో మీకు ఆర్టిచోక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంటుంది. సో ఒక డైజెషన్ విషయంలో చాలా మీ డైజెషన్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఇది చాలా ఈజీగా మీ ఫ్యాట్స్ డైజెస్ట్ అయ్యేలాగా, అంతేకాకుండా మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో అది కొంచెం ఈజీగా మూవ్ అయ్యేలాగా, అంటే గట్ మోటిలిటీని పెంచేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. కొద్ది స్థాయిలో ఇది లివర్ హీల్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ నరాలని కొంచెం బలంగా ఉంచడంలో కూడా ఇది కొంత హెల్ప్ చేస్తుంది. బట్ మెయిన్ పర్పస్ అయితే డైజెషన్, ఎస్పెషల్లీ ఫ్యాట్స్ డైజెషన్. బట్ ఓవరాల్గా డైజెషన్ని ఇంప్రూవ్ చేయడంలో ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎవరైనా సరే ఆర్టిచోక్ వాడాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టచ్చు. ఆర్టిచోక్ బహుశా అమెజాన్లో పెట్టడానికి వీలు కాకపోవచ్చు. సో ఆర్టిచోక్ అనేది మీరు ఎప్పటికైనా సరే ఇది కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కొనుక్కోవాల్సి రావచ్చు. బట్ క్యాపిటలిక్ యాసిడ్ అయితే నెక్స్ట్ వీక్ మీకు అమెజాన్లోకి వస్తుంది. ఐ హోప్ మీకు ఈ సప్లిమెంట్స్ గురించి ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.